పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరంతరం అతని సహాయాన్ని అడగాలి. ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా జీవితంలో దేవుని యందు ప్రియులారా, ముఖ్యంగా పరీక్షలకు వెళ్ళేటప్పుడు, పరీక్షలకు అటెండ్ అయ్యేటప్పుడు ఐ యూస్ టు ప్రే టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ, బికాస్ హోలీ స్పిరిట్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఆయనకు రాని విద్య లేదు. చాలామంది ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి వంట రాదు కదా, నో ప్రాబ్లం. పరిశుద్ధాత్మ దేవుని అడగండి, వంట చేయడం నేర్పించండి ప్రభువా, ఆయన నేర్పిస్తాడు. నీకు ఆ నైపుణ్యాన్ని ఇస్ నాట్ ఎ జోక్, ఇట్ ఇస్ రియల్. నాకు కారు డ్రైవింగ్ రాదు, సరిగ్గా రాదు, కొంచెం కొంచెం ఏదో వచ్చు. ఒకరోజు గురువు అయినా రెండో రోజు మూడో రోజు, గురువు అయిన రెండో రోజు మూడో రోజు ఒక గ్రామానికి పూజకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక కారు ఉంది, మా చుట్టాల వాళ్ళది, తాళం ఇచ్చి వెళ్ళిపోయారు. నాకా డ్రైవింగ్ రాదు, కానీ అక్కడ గ్రామానికి అమ్మగారులకు పూజకి వెళ్ళాలి, అమ్మగారులకు పూజ ఇవ్వడానికి వెళ్ళాలి సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు ఏం చేయాలి? కారులో వెళ్ళాలా వద్దా? ఇప్పుడే గురువై 2 రోజులు అవుతుంది, 2-3 రోజులు అవుతుంది. ఇప్పుడు నేను కారులో వెళ్ళి ఏ లారీ కింద బస్సు కింద పడితే నా 100 ఏళ్ళ జీవితం బుగ్గిపాలైపోతుంది. అలాగని ఇప్పుడు పూజకి వెళ్ళకపోతే, అరే గురువు అయ్యాడు, నిన్న కాక మొన్న అయ్యాడు, అప్పుడే కొమ్ములు వచ్చేసాయా, లేదా ఒక పంక్చువాలిటీ లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతారేమో, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అనుకున్నాను. అప్పుడు ఇప్పుడు ఈ యొక్క థియాలజీ క్లాసెస్లో మా యొక్క గురువులు మైకేల్ స్వామి అనే ఫాదర్ గారు చెప్పినటువంటి పాఠాలు గుర్తొచ్చి, ప్రే టు ద హోలీ స్పిరిట్, హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, హీ కెన్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఓకే, అయితే పరిశుద్ధాత్మని అడుగుతానాగని చెప్పి కారు తాళం పట్టుకొని కారులో, మీరు ఏం చేయొద్దే, మీరు ఎవరు చేయొద్దు అలాగా. పిల్లలు 10th క్లాస్ పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు వయస్సు రాకుండా బండి నడిపితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చెయ్యడు. వయస్సు రాకుండా బళ్ళు నడుపుతాను, కారు నడుపుతాను, ఇక మా ఆల్టర్ బాయ్స్ ఉంటారు, కిందకి రాగానే ఆ బండి చూసి ఈ బండి ఎత్తావా, బండి ఎక్కుతాను. ఎక్కకూడదు. నీకు 18 లేదా 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరు బళ్ళు నడపకూడదు. అప్పుడు నాకు ఆల్రెడీ 27 సంవత్సరాలు, అప్పుడు పర్వాలేదు. కనుక పట్టుకున్నాను, పరిశుద్ధ ఆత్మదేవ నాకు డ్రైవింగ్ నేర్పించి, నేను వెళ్ళిపోతున్నా, నాకు తెలియదు అంటే అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. దేవుని యందు ప్రియులారా, క్షేమంగా వెళ్ళాను, లాభంగా వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడూ కూడా దేవుని దయ వల్ల వెనుదిరగలేదు. నాట్ ఓన్లీ డ్రైవింగ్, ప్రార్థన చేయడం నేర్పిస్తాడు, పాటలు పాడడం నేర్పిస్తాడు, దేవుని స్తుతించడం నేర్పిస్తాడు, ఆజ్ఞలు పాటించడం నేర్పిస్తాడు, మంచి ప్రేరేపణలు అందిస్తాడు, చెడు స్నేహాలను కట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.